హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైజు డ్రీమ్ వరల్డ్. ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందరకు వచ్చేసాను. ఇప్పుడైతే నేను ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఛానల్ చూస్తున్న వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఆనియన్స్ని ఒక 3 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని ఇలాగైతే కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని కచ్చాపచ్చగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి. ఇంతవరకు నా ఛానల్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఇప్పుడైతే ఈ రెసిపీలో చాలా చాలా టేస్టీగా ఎంతో రుచిగా చేసుకోవచ్చు. అదైతే ఎలాగైతే చూస్తున్నారు కదా. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో నేను ఒక క్లిప్ అయితే మర్చిపోయానండి. దీంట్లో నేను అల్లము వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని వేసుకొని తర్బూజా గింజలు వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చీలు అంటే పచ్చిమిర్చి ముందే వేసానండి, సారీ. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత అదే బాండీలో అంటే అదే పాత్రలోకి నేను కొంచెం ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, కొంచెం చెక్క, లవంగము, యాలకులు, నల్ల మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలాగైతే ఫ్రై చేసుకున్న తర్వాత ఒకటే బంగాళాదుంపని మనం కట్ చేసుకొని ఇలా సన్నని స్లైసెస్ మాదిరి కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇదైతే కొంచెం రుచిని పెంచడానికి చాలా టేస్టీగా మనకు ఈ ఫ్రై కర్రీ అనేది చాలా టేస్ట్ని ఇస్తుందండి. ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు మనము ఈ బంగాళాదుంపను ఆలూని ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా అద్భుతంగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇది ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడైతే అదే నూనెలో మనము ఇది మసాలా ముందుగా మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇదైతే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం బాగా నూనెలో కలిపేయండి. ఇలాగైతే బాగా కలిపేసుకోండి. వీడియో చాలా వరకు అయితే నేను చిన్నగా కొంచెమే రావడానికి ట్రై చేశాను. కాకపోతే రెసిపీ వలన మనము ఇది కొంచెం లాంగ్ అయిపోయిందండి. కొంచెం ఓపికగా చూడండి ప్లీజ్. ఇప్పుడైతే ఈ కర్రీకి మసాలా ఇలాగైతే కలిపేసుకోండి. ఇలా మసాలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇది కుక్కడం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే మనము ఇలా ఆయిల్ వదులుతున్నప్పుడు మసాలాలు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇలాగైతే మొత్తం వేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలాగైతే బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగైతే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఒక 2 నిమిషాల వరకు ఈ మసాలాలు మొత్తము బాగా కుక్ అయ్యేంత వరకు మనము సిమ్లో పెట్టేసుకోవాలి. దీంట్లో మనము తర్బూజా గింజలు ఎందుకు వేసామంటే కాజుకు బదులుగా వేసామండి. మీరు కావాలంటే కాజు కూడా వేసుకోవచ్చు. ఈ కాజు ఈ మసాలాలు ముందుగానే మనం కుక్ చేసాం కాబట్టి దీన్ని మరీ ఎక్కువగా కుక్ చేయవలసిన అవసరం లేదండి. ఇలాగైతే సన్నని మంట మీద పెట్టేసుకున్నాం అనుకోండి, చూడండి ఇలాగైతే ఆయిల్ వదులుతూ ఉంటుంది. ఇప్పుడు దీనికి కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి. చూడండి ఎంత క్రీమీ స్ట్రక్చర్ వస్తుందో, ఎంత చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చూస్తుంటేనే నూరు ఊరుతుంది కదా. ఇప్పుడైతే ఈ డిష్ని అలాగే కుక్ చేస్తూ ఉందాము. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ కొంచెం ఆయిల్ వేసుకొని గుడ్ల మీద కొంచెం పసుపు, కారం పొడి వేసుకొని ఫ్రై చేసుకుందాము. గుడ్లను మనము ఇలా గుడ్లను కొంచెం బాగా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత మనం గుడ్లను ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనకు మసాలా కుక్ అవుతుంది కదండి. ఇప్పుడు దీంట్లో మనము పెరుగు వేసుకోవాలి. చూడండి ఇంత క్వాంటిటీలో మనం పెరుగు వేసుకోవాలి. మనకు పెరుగు వద్దంటే మీ దగ్గర మీగడ ఉన్నా క్రీమ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగైతే వేసుకున్న తర్వాత బాగా కలిపేయండి. మనకు లేట్ చేయకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలాగైతే బాగా కలిపేసుకోండి. చూడండి దీంట్లో నుంచి ఆయిల్ వదులుతుంది. ఇప్పుడైతే మనము దీంట్లో కొంచెం గరం మసాలా పొడి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. గరం మసాలా పొడి అంటే చెక్క, లవంగాలు మాత్రమే అండి. ఇవి 2 వేసుకున్న దీంట్లో పౌడర్ వేసుకున్నాము.
ఇలాగైతే కలిపేసుకోండి. బాగా మంచిగా రెడ్గా అయ్యి దీంట్లో నుంచి ఆయిల్ వదులుతూ ఉంటుంది. చూడండి ఇలాగైతే కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా ఆలుగడ్డలను ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇవి కూడా కలిపేసుకోవాలి. ఇలాగైతే దీంట్లో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా కలిపేసుకోండి. ఇది ముందుగానే 50% వరకు కుక్ అయింది కాబట్టి ఆలు మనకు ఒక 5 నిమిషాల్లో కూడా కుక్ అయిపోతుందండి. చూడండి ఇలాగైతే కలిపేసుకొని ఒక 2 నిమిషాలు వెయిట్ చేసామనుకోండి, ఇది చాలా వరకు అయితే కుక్ అయిపోతుంది. ఇప్పుడైతే ఆలు అయితే బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనము ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, గుడ్లను వేసుకుందాము. ఇంతవరకు నా ఛానల్ చూస్తూ ఉండి కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే, నా ఛానల్ని కొత్తగా ఇప్పుడే చూస్తూ ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఆలు అయితే ఇప్పుడు బాగా కుక్ అయిపోయింది. చాలా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుందండి గ్రేవీ అయితే. ఇదైతే చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చపాతీలోకి, పుల్కాలోకి, నాన్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే ప్రతి ఒక్కరైతే చాలా ఇష్టపడతారని నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నానండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే నేను గుడ్లను వేసుకుంటున్నాను. ఇలాగైతే గుడ్లను వేసుకున్న తర్వాత అంతే అండి. ఇలాగైతే బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు దీంట్లోని నూనె వదిలేంత వరకు ఒక 2 నిమిషాల వరకు వెయిట్ చేయడమే ఫ్రెండ్స్. ఇలాగైతే ఈ ఎగ్ మసాలా ఆలూ కర్రీ ఇలాగైతే చేసుకోవాలి. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.